ఇలాంటి దరిద్రపు కొట్టు సంతంతా నాకే కనిపిస్తా ఉంటది ఎందుకో. చూసిన వెంటనే మాట్లాడకుండా ఉండలేం. ఇతడు ఒక పాస్టర్ అంట. నోటికొచ్చింది మాట్లాడుతా ఉన్నాడు. ఎన్నెన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా అబద్ధాలు, వక్రీకరణలు, మనల్ని విడగొట్టడానికి చేసినటువంటి కుతంత్రాలని కుండబద్దలు కొట్టినట్లు సశాస్త్రీయంగా చూపించినా, నిరూపించినా, వీళ్ళ యొక్క మత మార్పిడి ఎజెండాలో భాగంగా వీటినే పదే పదే ప్రస్తావిస్తూ ముందుకు సాగుతా ఉంటారు. ఇలాంటి గుంటనక్కల తెలివితేటల్ని మనం పసిగట్టేసాం ఎప్పుడో. అయినా కూడా దానికే అలవాటు పడినటువంటి ఇలాంటి నైజం ఉన్నటువంటి రాక్షస మూకలందరూ కూడా అదే పనిగా నిరంతరము విషాన్ని చిమ్ముతూ ఉంటారు. కనుక మనం ఏం చేయాలి అంటే, ఇలాంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ, వాళ్ళు ఏ భాషలో, ఏ మాధ్యమంలో ఎలా మాట్లాడుతున్నారో, ఎలా కూస్తున్నారో అలాగే వారిని తుత్తునియలు చేయాలి. సరే ఇదంతా కాదు. ఈయన ఏం మాట్లాడుతున్నాడో వింటూ తదనంతరం అలా ముందుకు సాగుదాం. వలస వచ్చారు, వాళ్ళ డిఎన్ఏ భారతదేశాన్ని కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వ్యాసాలు రాశారు, పత్రికల్లో ప్రచురించారు. మీకు నెట్ లో కూడా దానికి సంబంధించిన వివరాలు దొరుకుతాయి. ఏంటన్నా ఏంటి? ఆర్య బ్రాహ్మణులు వలస వచ్చారు, వాళ్ళ డిఎన్ఏ భారతదేశాన్ని కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వ్యాసాలు రాశారు, పత్రికల్లో ప్రచురించారు. మీకు నెట్ లో కూడా దానికి సంబంధించిన నెట్లే ఎందుకు ప్రతి దానికి అంబేద్కర్ గారే స్పష్టంగా చెప్పారు. ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది తొక్కలో సిద్ధాంతం. అందులో ఎక్కడా కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. బ్రిటిష్ వాడు తన అజెండాలో భాగంగా రాసుకొచ్చిందిరా అని చెప్తే అతని పేరు చెప్పుకొని మత మార్పిడులు చేస్తారు గాని మీరంతా ఆయన చెప్పిన ఈ మాటను మాత్రం చాలా తెలివిగా ఇగ్నోర్ చేస్తారు. మీరే కాదు మొత్తం మీ సంతంతా అంతే. మీ సంత అంటే ఎవరైతే హిందుత్వం పైన ఏడుస్తూ ఉంటారో, అరే ఇప్పుడు క్రిస్టియానిటీకి పాస్టర్లలాగో, ముస్లింలకు సంబంధించిన మతానికి ముల్లాలు ఎలాగో, హిందూ ధర్మానికి బ్రాహ్మణులు అలాగా. సో బ్రాహ్మణుల్ని తీసేసి, బ్రాహ్మణుల్ని ఎవరో బయటోళ్ళు అనేలా చేసేసి, మసిపూసి మారేడికాయలాగా ప్రచారం చేస్తే మేమంతా ఎర్రిబాగులలో వింటా కూర్చుంటాం. మరి ఇవన్నీ కూడా మీ యొక్క ప్రార్థనా మందిరాలకు వస్తారు చూడండి, ముసుగులు వేసుకుంటా పాపం అన్నీ మూసుకొని మీరు చెప్పిందే వింటారు చూడండి, అదే నిజమని వాళ్ళకి చెప్పుకోండి, పనికొస్తాయి. సో మీ భాషలో చెప్పాలంటే మీ గొర్రెలకు చెప్పుకోండి. ఇక్కడ అందరూ కూడా చరిత్రను తెలుసుకొని నిలబడి ప్రతిఘటించేవారు ఉన్నారు. ఈ సోది కబుర్లు నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇంకా ఇతగాడు ఏం మాట్లాడుతున్నాడో విందాం. వివరాలు దొరుకుతాయి. ఆర్య బ్రాహ్మణులు అని అంటే ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో ఎవరైతే మనం బ్రాహ్మణులుగా పిలుస్తున్నామో వీళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతంలో మెసపటోమియా అనే నదీ పరివాహక ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసం ఒక్కొక్క ప్రాంతాన్ని ఓడిస్తూ భారతదేశానికి వచ్చారు. అలా భారతదేశానికి వచ్చి బ్రాహ్మణిజాన్ని ఇక్కడ వాళ్ళు ఈ దేశం నదీ పరివాహక ప్రాంతంలో ఉండే దేశం. ఏంట్రా ఇది వినడానికి విల్లింగ్ గా ఉంటే ఏదేదో చెప్తున్నాడు అన్నట్లుగా ఈయన ఏం కూస్తున్నాడు చూసారా? ఇరాక్ అది ఎక్కడి నుంచో వచ్చారంట బ్రాహ్మణిజాన్ని తీసుకొచ్చేసి. మొత్తం బ్రాహ్మణుల యొక్క పర్సంటేజ్ తీసుకోండి మీరు, ఓవరాల్ గా దేశంలో 3-4% వీళ్ళంట. ఇది శాకాహారము, వేదము ఇలాంటివి మాత్రమే పట్టుకున్నటువంటి బ్రాహ్మణులు ఇక్కడ ఎన్నో రాజ్యాలుగా వెలసులుతున్నటువంటి భారతదేశం మీదకి వచ్చి బ్రాహ్మణిజంతో, అంటే హిందుత్వం అంటే మళ్ళీ వీళ్ళకి మత మార్పిళ్ళకి అడ్డొస్తుంది కదా, బ్రాహ్మణిజం అప్పుడు హిందుత్వానికి సెపరేట్గా అయ్యి ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క తెలివితేటలు మనలో ఉన్నవాడిని కొడుతూ ఉంటారు, కానీ మనతో వాడిని వేరు చేసి కొడతా ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, కొడుతున్నది వేరే వాడిని ఎవడనో అనుకుంటాం, కానీ మన శరీరంలో ఒక భాగాన్ని కొడుతున్నారు వాళ్ళు. మనం ప్రశ్నించామనుకోండి, అరే నేను నిన్ను కాదు కదా కొట్టేది, నీ తలకాయని, నీ చేతుల్ని, నీ కాళ్ళని అంటారు వాళ్ళు. అవి కూడా పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఆ శరీర భాగాలు కూడా అవన్నీ కలిపితేనే మనం ఈ విషయాన్ని మనం ఎప్పుడు అవగతం చేసుకోలేం. అందుకనే ఇక్కడ బ్రాహ్మణిజం పేరిట, దళిత్ పేరిట, ద్రవిడ పేరిట ఇలా మనల్ని ముక్కలు చేసి ఇలాంటి చక్కగాలందరూ కూడా ఎంచక్క బతికేస్తా ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి మరి? చూస్తూ ఊరుకోవాలా? కనీసం ఇట్లా అయినా మాట్లాడకూడదా? ఇప్పుడు ఏమంటారు సంతంతా, ఏంటి తప్పు కదా అట్లా మాట్లాడడం అంటే, వీడు మాట్లాడేవేమన్నా నీతులా? ఎందుకు వీడు వాడు అనాల్సి వస్తుంది? ఈయనెవరు మన యొక్క చరిత్రను వక్రీకరించడానికి? ఈయనెవడు నోటుకొచ్చింది చెప్పడానికి? 268 సంస్థానాలుగా ఉండేది మన దేశం. ఇదే భారతదేశం అంటే ఇప్పుడు మీరు అమెరికాను చూసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు కదా, సంయుక్త రాష్ట్రాల దేశం అది అని అంటారు కదా. అలాగే 568 సంస్థానాలు పక్క పక్కనే కలిసి బ్రతికేవి ఈ ప్రాంతంలో. ఈ 568 సంస్థానాలను కలుపుతూ అఖండ భారతాన్ని ఏర్పాటు చేశారు. ఆ అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులు మాదిగలు. మాదిగలతో పాటుగా మాదిగలకి అండగా నిలబడి వాళ్ళకి ఏమనంటారు, సైన్యంగా కాపు కాసిన వాళ్ళు మాలలు, అందుకే మన మల్ల యోధులు అంటారు. భారతదేశాన్ని పరిపాలించిన ఇప్పుడు ఏంటి, వీటిని మనం విమర్శించకూడదు. మాల, మాదిగ వాళ్ళని ఒక పెద్ద స్థాయిలో ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు
పాలించే వర్గాలుగా మాలమాదిగలను చెప్తూ ఉన్నాడు. సో తద్వారా మనం ఏం చేస్తాం, ఇప్పుడు దీన్ని ఖండించలేం. ఖండిస్తే మీరు మాలమాదిగలను తక్కువ చేస్తున్నారా అనే ఒక డిఫెన్స్లో పడిపోతాం కదా. కానీ చరిత్ర ఎలా ఉందో అలా చెప్పుకోవాలిగా. 500 సంవత్సరాల క్రితం అంటున్నాడు, లేదా 1000 సంవత్సరాల క్రితం అంటాడు. ఇవన్నిటిలో కూడా వాస్తవికత ఏంటి అనేది తెలియాలి కదా. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్, మాల మాదిగ లేదా బడుగు బలహీన వర్గాలపైన, మాల మాదిగ లేదా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైనా సరే వారిపైన ఇటువంటి వారికి ఏమాత్రం ప్రేమ ఉండదు. వాళ్ళను ఒక విక్టిమ్ కార్డ్స్గా చూపించి ఇంకొకరిని విలన్గా చేసి తద్వారా వీళ్ళు పబ్బం గడుపుకుంటారు అంతే. సో ఈ కథ ఎంత బాగా లేడు చూసారా. ఇరాక్ ఇరాన్ నుంచి బ్రాహ్మణులు వచ్చారు, ఆర్యులు. వాళ్ళు బ్రాహ్మణిజాన్ని తీసుకొచ్చారు, అదొక మతం, అదే వేదం. సో వాళ్ళు ఇక్కడ అఖండ భారతాన్ని ఏలుతున్నటువంటి మాలమాదిగల పైన తమ ప్రభావాన్ని చూపించారు. 4% ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వారి బ్రాహ్మణుల సంఖ్య. అంటే ఆ పుంజుడు మంది వచ్చేసి ఇంతమందిని ప్రభావితం చేస్తారా? నిజంగా అంతటి వ్యతిరేక శక్తులే బ్రాహ్మణులు ఏంటి ఎప్పుడో తొక్క తీసి బయట పంపించేవాళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అంతా మనలో ఎప్పటి నుంచో అనాదిగా నిబిడీకృతమై ఉన్నటువంటి వ్యవస్థ. ఇది అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్. ఇది ఒక ఆహారపు గొలుసు మాదిరిగా ఒక వ్యవస్థ. ఒకరి మీద ఒకరికి ఏమాత్రం తక్కువ లేకుండా ఆధారపడుతూ సాగేటటువంటి జీవన విధానం. కానీ వీళ్ళు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి, ఒకరిని విక్టిమ్ కార్డుగా, ఒకరిని నేరస్తులుగా చేసి కథలు కథనాలు వండి వారుస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. వీళ్ళు మనల్ని మన చేతులతోనే నాశనం చేస్తారు. ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. మొదటి చక్రవర్తులు మాదిగలు. వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే బ్రాహ్మణులు దండయాత్రలు చేస్తూ వచ్చారు ఆయుధాలు పట్టుకొని. వారితో పాటుగా క్షత్రియులు. మరి ఇది ఈరోజు బ్రాహ్మణుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఏవి, మన రంగరాజన్ గారి మీద ఏకంగా హిందూ ముసుగులో ఉన్నవాడే దాడి చేశాడు. ఏవి ఆయన చేతిలో ఆయుధాలు? ఎక్కడున్న ఆయుధాలు? నాకు అర్థం కావట్లే. అసలు బ్రాహ్మణులు వచ్చేసరికి ఇక్కడ ఈయన 500 సంవత్సరాల క్రితం అని ఏదో చెప్తున్నాడు కదా సొల్లు. అప్పటికే మన దేశంలో ఆలయాలు లేవా? ఆ ఆలయాలను ఎవరు పోషిస్తూ ఉన్నారు? ఆ ఆలయాలు దేని ఆధారంగా నిర్మించబడ్డాయి? 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఇప్పటికీను. మరి బ్రాహ్మణులు ఎప్పుడు వచ్చేసారు? ఏం చెప్పిన 500-600 సంవత్సరాల క్రితం వస్తే ఎలాగా ఇవన్నీ జరిగాయి? లింక్ ఉండదన్నమాట. కొంతమంది వారితో పాటుగా వారికి సంబంధించినటువంటి ఒక్క నిమిషం. ఓకే, నాకు అర్థమైంది మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీరు మల్ల యోధులు అన్నారు. వాళ్ళ పైన దండయాత్ర చేయడానికి వచ్చారు ఆర్య బ్రాహ్మణులు. అవును. మాలామాదిగా హిందువుల క్రిస్టియన్స్ ఎవరు? మాలామాదిగ అనేవి కులాలు. అది బ్రిటిషోడు వచ్చేదాకా మనకి కులం అనే పదమే లేదు. మనకున్నది వర్ణం. సో వర్ణము అనే దానికి సంబంధించిన వ్యవస్థ ఎప్పటికీ అది పదిలమైనదే. ఏ కంపెనీ తీసుకోండి అక్కడ కూడా వర్ణ వ్యవస్థే ఉంటుంది. పేర్లు వేరవ్వచ్చుగాక. మధ్యలో కొంతమంది అహంకారులు ఇప్పటికీ అండి మాల మాదిగ ఈ 2 క్యాస్ట్ల మధ్య పడదు. కావాలంటే హిందూ సోదరులు మాల మాదిగ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓపెన్గా ఈ విషయాన్ని ప్రస్తావించి కామెంట్స్ చేయండి, లేదా నాకు సందేశాన్ని పంపండి కనిపిస్తున్నటువంటి నెంబర్కి. మాట్లాడదాం దీని గురించి. హిందూ మాలమాదిగ సోదరుల గురించి మాట్లాడుతున్నాను నేను. మతం మారిపోయిన వాళ్ళ గురించి నాకు అనవసరం. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి యాంకర్? వాళ్ళు అప్పటికి ఏ మతం అని, అది కులం అంట. ఈ బొకడాగాళ్ళందరికీ కూడా కావాల్సింది మాత్రమే మాట్లాడి కాస్త స్ట్రైట్ క్వశ్చన్ పడంగానే డిఫెన్స్లో పడిపోతారు. సో వాళ్ళు చెప్పేది మనం విన్నంత వరకే వీళ్ళు సిద్ధాంతులు. అదర్వైజ్ 2 నిమిషాలు చాలు వీళ్ళని డౌన్ఫాల్ చేయడానికి. అంటే వీళ్ళ యొక్క ఆలోచనల్ని ఎంత విషమో అని చెప్పడానికి. భారతదేశంలో వాళ్ళ మతం ఏంటి? బ్రదర్ మీకు విషయం చెప్తున్నాను. భారతదేశంలో వాళ్ళ మతం ఏంటి? బ్రాహ్మణ మతం. ఏంటది? దేశంలో వాళ్ళ మతం ఏంటి? బ్రాహ్మణ మతం అయితే కాదు. బ్రాహ్మణ మతం అయితే కాదని చెప్తా ఉన్నాడు ఈయన. బ్రాహ్మణ మతం అనేది ఉందా మనకి? బ్రాహ్మణ మతం అని ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? అసలు ఎందుకు? అసలు నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, నేను బ్రాహ్మణుడిని కాదు, నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాడినే. ఎందుకంటే మళ్ళీ చెప్పకపోతే నేను బ్రాహ్మణుల తరపున వాదిస్తున్న బ్రాహ్మణుడిగా తీసుకుంటే వీళ్ళు మళ్ళీ ఇంకొక కోణంలోకి తీసుకువెళ్తారు. అందుకని చెప్తున్నా. ఎందుకు బ్రాహ్మణుల పైన? బ్రాహ్మణ మతం అయితే కాదంట. అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పలేనప్పుడు ఈ పెట్టుడు కథలతో కథనాలతో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. ఈయన ఎవరో, ఈయన పేరు ఎందుకు కూడా మనకు తెలియదు. కానీ ఈయన హిందుత్వానికి, హిందూ ధర్మానికి, హిందూ ధర్మంలో 1 ఆఫ్ ది 4 స్తంభాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అందులో ఒక స్తంభాన్ని కూలద్రోయాలని చూస్తున్నారు. బ్రాహ్మణులను కొట్టేస్తారు. తర్వాత ఆ మేధావి, సోకాళ్ళు మేధావి ఉన్నాడు కదా, అవసాన దశలో ఉన్నవాడు, వాడి పేరేంటి? కంచా ఐలయ్య ఏం రాశారు? సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు. కోమటోళ్ళు అంటే ఎవరు? వైశ్యులు. అంటే అతడు ఒక స్తంభాన్ని కూలతోసేయాలి. ఓకే,
ఇక క్షత్రియ, ఆ క్షత్రియ అనే స్తంభాన్ని ఎలాగూ కూలద్రోసేశారు. సో ఒక స్తంభం మీద నడుస్తా ఉంది. ఈ హిందూ ధర్మం ఒకే ఒక స్తంభం మీద పటిష్టంగా నడుస్తోంది. అదే శూద్రవర్ణ స్తంభం మీద. సో దీన్ని పడగొట్టేస్తే మొత్తానికి నాశనం అయిపోద్ది. దీన్ని కాస్తో కూస్తో నిలబెడుతున్న మరో స్తంభం ఏంటి? బ్రాహ్మణ స్తంభం. సో ఈ బ్రాహ్మణ స్తంభాన్ని పూర్తిగా కొట్టేస్తే అప్పుడు మిగిలి ఉన్నటువంటి ఈ శూద్ర స్తంభం అనే దాన్ని కూడా కొట్టేస్తే ఓవరాల్‌గా బిల్డింగ్ కుప్పకూలిపోతుంది. అజెండా వీళ్ళది పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సో మన ఇళ్ళని మనమే కూల్చేసుకుంటామా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా! ఎవడికన్నా అడుగుతున్నాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వర్ణ వ్యవస్థని వ్యతిరేకించే వాళ్ళు మీ ఆఫీసుల్లో లేదా మీ ఇళ్లల్లో ఏ పనినైనా సరే అడ్మినిస్ట్రేషన్‌లా చూసుకొని ఒకసారి విభజించండి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పజెప్పాలి. దానికి ఒక పేరుని నియమించాలి. అక్కడ ఆ పనులకు సంబంధించి, ఆ పనితీరుకు సంబంధించి వేతనాలు ఇవ్వాలి. అదేనయ్యా ఇప్పటికీ ఉన్నది సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ. మనలో మనం కొట్టుకోవడానికి కాదు ఇది. సక్రమంగా జీవన విధానం ముందుకు సాగడానికి. మధ్యలో అన్ని కులాల్లో చొరబడినటువంటి అహంకార గుణం ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ద్వేషాలు కలిగించుండొచ్చుగాక. ఇప్పటికీ అటువంటి ధోరణే కొంతమందిలో ఉండొచ్చుగాక. అహంకారం అంటే డబ్బు మదమో, ఇంకో మదమో. ఓకే, అంత మాత్రాన సనాతన ధర్మం చెడ్డది కాదు, హిందుత్వం చెడ్డది కాదు, హిందువులందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఏ మతం ఏది బోధిస్తున్నదనే కోణంలో అన్ని మతాలను పక్కన పెడితే సనాతన ధర్మం లోకానికి సంబంధించి, అంటే అన్ని ప్రాణులకు, అన్ని దేశాలకు, అసలు యావత్ విశ్వానికి సంబంధించి శ్రేయస్సును కోరుకుంటుంది. అంతటి విశాలమైనది సనాతన ధర్మం. అందులోంచి బయటకు వచ్చేసారు ఈ జినుగుడు పురుగులో, మినుగుడు పురుగులో. బయటకు వచ్చి గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ మార్కెటింగ్ ఒకటే అనమాట. 4 గొర్రెలు కావాలి. ఆ 4 గొర్రెలు ఇంకో నలుగురిని చేర్చుకోవాలి. ఈ గొర్రెల యొక్క పెంపకం పెరుగుతా ఉన్నంత కాలం వీళ్ళకి బాగుంటుంది. బికాజ్ ఆఫ్ ద దశమ భాగాలు, లేకపోతే ఇక ఇతరత్ర కానుకలు అవి. సరే మీరు చేసుకోండి, మీ ఇష్టం వచ్చింది. మా బ్రాహ్మణులు ఎప్పుడైనా ఇంత కావాలి అంత కావాలని అడుగుతారా దశమ భాగాల పేరిట? లేనే లేదే. ఇంకా చెప్పాలంటే ఆలయాల్ని ఎండోమెంట్ వాళ్ళు తీసేసుకొని రకరకాల పేర్లతో భక్తుల దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బుల్లోంచి కూడా మీలాంటి వాళ్ళకి ఎక్కడికో మీవేవో ఉంటాయి కదా, బయట దేశాలకు వెళ్ళి పవిత్ర స్థలాలు, సో అక్కడికి రాయితీలు కల్పిస్తూ మా డబ్బులే మీకు ఇస్తా ఉన్నారు, హిందువుల డబ్బులే మీకు ఇస్తా ఉన్నారు. ఇంత విశాల హృదయం కలిగినటువంటి హిందూ వ్యవస్థని మీరు తూట్లు పొడుస్తూ మాట్లాడుతుంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. అసలు బ్రాహ్మణత్వం అయితే కాదు. బ్రాహ్మణులు అసలు ఇక్కడ లేనే లేదు. చాలా మాదిగా అనేది ఇస్లాంలో అయితే ఉండదు. ఎప్పుడు కూడా నేను చాలా మాదిగలు బ్రాహ్మణులు కూడా లేరు. అసలు బ్రాహ్మణులు ఈ రోజు కూడా వాళ్ళని ఊరులోనికి రానివ్వరు. బ్రాహ్మణులు ఈ రోజు కూడా వాళ్ళని గుడిలోనికి రానివ్వరు. బ్రాహ్మణులు ఈ రోజు కూడా వాళ్ళని ఏ గుడిలో అండి? ఏ గుడిలో? బ్రిటిష్ వాడు కట్టిన గోడ వలన కొంత ఇలా జరిగిండొచ్చు గాక, కాకపోతే ఏ గుడిలో ఇప్పటికీ కులగోత్రాలు అడిగి తీసుకొస్తున్నారు లోపలికి? వీళ్ళు వెతుకుతా ఉంటారు, ఎక్కడ దొరుకుతా ఉంటారా, ఎక్కడైనా అస్పృశ్యత, అంటరానితనం దొరుకుతుందా అని. దేశమంతా వెతికితే సంవత్సరానికి ఒక చోట ఎక్కడో ఒక ఇన్సిడెంట్ దొరుకుతుంది. ఎవడో ఒక మూర్ఖుడు చేసే పని, దాన్ని తీసుకొచ్చి ఇదిగో హిందుత్వంలో అంటరానితనం ఉంది అని పండగ చేసుకుంటారు వీళ్ళు. కానీ నిజానికి ఏ గుడిలో అయినా, ఏ ఆలయంలో అయినా ఇలాంటి వ్యవస్థ ఉందా? భక్తులంటే భక్తులే. వారి యొక్క కులం బట్టి, నామం బట్టి, గోత్రం బట్టి ఏమైనా ఉంటుందా? లేనే లేదే. ఈ ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆలయాల్లో విఐపి కల్చర్ అని ఇదనే అదనే ఉంటుంది. అక్కడ డబ్బున్నోడే తోపు. అక్కడ కేవలం డబ్బు మాత్రమే విభజిస్తుంది మనుషుల్ని, కులం కూడా కాదు. అంటుకోరు, ముట్టుకోరు. ఆ బ్రాహ్మణులే వాళ్ళ మొల చుట్టూ తాడాగలు కట్టారు. అదే బ్రాహ్మణులు వాళ్ళ మూత్రకు ముంతలు కట్టారు. అదే బ్రాహ్మణులు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కల్లాపి చల్లారు. అదే బ్రాహ్మణులు మానమాదిగలు వేదాలు వింటే చెవుల్లో సీసాలు పోసారు. అదే బ్రాహ్మణులు మానమాదిగలు వేదాలు చదివితే నాలుకలకు ఇచ్చారు. అదే బ్రాహ్మణుల గురించి మార్క్స్ మెకాలే ఇలాంటి పిచ్చి కూతలు రాశాడు, పెంటంతా రాశాడు, వక్రీకరణ చేశాడు. అది మనం చదువుకొని అదే ప్రచారం చేస్తున్నాం. ఓకే, రజాకర్లు ఇక్కడ తెలంగాణలో రజాకర్లు దాడి చేసి బైరన్పల్లి లాంటి గ్రామాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. చేతులు వెనక్కి విరిచేసి, వేళ్లు కట్ చేసి, చాలా మంది దివ్యాంగులైపోయారు, వికలాంగులైపోయారు. సో ఇలాంటి పరిస్థితులకి సజీవ సాక్ష్యంగా అక్కడ మనకు కనిపిస్తాం. మరి బ్రాహ్మణులు అలా చేసున్నారు అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి సజీవ సాక్ష్యం చెప్పండి. ఒకవేళ అలాంటివి నిజంగా ఈ పుస్తకాల్లో ఉన్నాయి అంటే అసలు బేసిక్ కామన్ సెన్స్ అలాంటివి ఎవడన్నా లోకం యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేయదు కదా. లాజికల్గా ఆలోచించండి. మరి అది ఎలా వచ్చింది ఆ పుస్తకాల్లోకి? మార్క్స్ మెకాలే వచ్చి అనువదించిన తర్వాత కాదా ఇదంతా జరిగింది? అంతకుముందు అసలు సంస్కృతం ఉండేది, వాటికి చాలా దూరంగా ఉండేవాళ్ళు. సామాన్యులకు అవి అందేవి కాదు, కేవలం పురాణ కథలు తప్ప. సో ఈ వీళ్ళంతా చెప్తున్నవన్నీ కూడా గాలి కథలే, గాలి గన్నారో స్పీకింగ్ అన్నట్లుగా ఉంటుంది. ఆధారాలు ఉండవు, కేవలం కట్టుడు కథలు, పెట్టుడు మాటలు అంతే. బ్రాహ్మణుల మాట విని తపస్సు చేసినటువంటి శంభూకరి తలను నరికాడు శ్రీరాముడు. మానమాదిగలు బ్రాహ్మణ మతంలో ఎలా ఉంటారు?
ఈ రోజు కూడా మీరు గమనించండి మా వాళ్ళ హిందువులే. ఇంకేమైనా ఉంటాయి? ఎన్నిసార్లు చెప్పాం మనం శంభూకుడు గురించి? ఎవరు హిందూ? నేను కూడా హిందూనే కదా, మీరు హిందువే కదా. హిందూ అంటే ఏంటి? అమెరికాలో పుట్టిన వాళ్ళు ఏమంటారు? అమెరికన్స్ అంటారు. చైనాలో పుడితే చైనీయులు అంటారు. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్ళంతా సింధువులు, నోరు తిరగడం చేతకాక హిందువులు అన్నారు. ఇది కూడా బ్రిటిషుడు కల్పించిన ఒక కూడు స్టోరీ. మొత్తం దేశం అంతరికి సింధు నది ఉందా? ఎన్ని నదులు లేవు ఈ దేశంలో? మరి దేశం అంతరికి సింధు వలన హిందూ అని పేరు వస్తుందా? దాని వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? ఏదో ఎవడో చెప్పాడు, వినడానికి బాగుంది, అదే నమ్మేసాం ఎన్నాళ్ళను. అదే ఈయన కూడా చెప్తా ఉన్నాడు. నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు సింధువులు. హిందువులు క్రిస్టియన్ గానీ మీరు హిందువే. ఎవరు? హిందుత్వం అనేది, హిందూ అనే పదం దేశానికి సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. హిందూ అనంటే అదొక దేశానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపానికి సంబంధించిన పదం. బ్రాహ్మణిజం అనండి, అది మతం. క్రిస్టియానిటీ అనండి, అది మతం. అంటే హిందుత్వం మతం కాదు, సనాతన ధర్మం మతం కాదు. బ్రాహ్మణిజం ఏంటి? బ్రాహ్మణిజం అసలు ఈ పదం ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎక్కడుంది? అది తీసుకురండి, అది బ్రాహ్మణిజం. మాట్లాడదాం దాని గురించి. ఒకవేళ ఎవరైనా సరే అటువంటి పోకడతో బ్రాహ్మణిజం అనే డామినేషన్ ని ప్రదర్శించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, స్వధర్మీయులైనా సరే, అది సనాతన ధర్మం బోధించింది కాదురా అని వాడికి కూడా చెప్తాం మనం, అవునా కదా? సో వీళ్ళు ఎన్ని కోణాల్లో చెప్తున్నారు చూడండి. ఇస్లాం అనండి, అది మతం. హిందూ అని దాన్ని మతం అనకండి. అప్పుడు వెంటనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. క్రీస్తుని నమ్ముకున్న వారు క్రైస్తవులు, అల్లాని విశ్వసించిన వాళ్ళు, మహమ్మద్ ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు మహమ్మదీయులు, ఇస్లామీయులు. మరి హిందువులు ఎవరు? ఎవరిని నమ్ముకున్న వాళ్ళు? ఏ దేవుణ్ణి నమ్మిన వాళ్ళని హిందువులు అంటున్నారు? నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ హిందుత్వం అనేది మతమే అయితే హిందువులు. ఇప్పుడు బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళు బౌద్ధులు కదా, జైనుడిని ఫాలో అయ్యేవాళ్ళు జైనులు కదా. మరి హిందువులు ఎవరు? అంటే నువ్వు ఒకవేళ హిందుత్వం అనేది నమ్ముకున్న వాళ్ళు అందరూ హిందువులే. నీ తెలివి తెల్లారా? హిందుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ హిందువులు అని అంటావు? అవును. ఈ బొకడాగానికి అర్థం కానిది ఏంటంటే, ఇంత దాన్ని పట్టుకొని ఇంత దాన్ని చేయాలనుకుంటున్నాడు. మనోడి దగ్గర ఉన్నది ఇంత, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఇంత. హిందుత్వం అంటే సముద్రం, అది విశ్వవ్యాప్తమైనది. సనాతన ధర్మం అంటే అది. దాని నుంచి పుట్టుకొచ్చినటువంటి ఎన్నో మతాలు ఉన్నాయి, దీని నుంచి ప్రేరణ పొందినవి. ఆ మతాల్లో కొన్ని అవైధికాలైనప్పుడు వాటిని కూడా శంకర భగవత్పాదుల వారు ఖండించి దీంట్లో విలీనం చేశారు. మరికొన్నింటిని దేశానికి సంబంధించి ఇక్కడ దేశంలోనే ఉండడానికి వీల్లేదని బహిష్కరించారు. ఇక ఈ బొకడా గొర్రె నమ్ముకున్నది ఏవైతే మతం ఉందో అది విదేశం నుంచి ఇక్కడికి వచ్చింది. ఇవన్నీ మతాలు. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, వీళ్ళు చెప్తారు కదా అంబేద్కర్ కూడా క్రైస్తవుడే అని. ఆయన బుక్ లోనే రాసుకున్నారు. క్రైస్తవం అంటే కొన్ని 4 పేజీలు రాసుకొని, ఆ 4 పేజీలు 4 లైన్లు 4 గోడల మధ్యలో బతికేటటువంటి ఒక నిర్బంధ జీవితం అనేలాగా మాట్లాడారు ఆయన. ఆ కొటేషన్ దొరికితే మీకు డిస్ప్లే కూడా చేస్తా. ఈ ఎక్కడ పెట్టుకుంటా తలకాయ అంటే, వీళ్ళు ఒక పరిధి పెట్టుకొని ఒక ఇరుకు జీవితం గడుపుతూ అదే విశాలమైనటువంటి ప్రపంచం అనేలాగా పబ్లిసిటీ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? హిందుత్వం అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా వీళ్ళు. హిందుత్వం గురించి అధ్యయనం చేయాలన్నా ఒక జీవితం సరిపోతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటారు, ఎన్నో కోట్ల జన్మలు గడిస్తే తప్ప నన్ను అర్థం చేసుకోలేరు. కోటాను కోట్ల మంది నన్ను చేరుకోవడానికి ట్రై చేస్తారు, అందులో ఏ ఒక్కడో నన్ను చేరుకోగలుగుతున్నాడు. ఇది కదా మన భగవాను వాచ. ఇలాంటి ఆఫ్ బ్రెయిన్ గాలికి ఏమర్థం అవుద్ది? ఇలాంటి వ్యాపారులకి ఏమర్థం అవుద్ది? క్రైస్తవం పేరిట క్రైస్తవుల్ని, సామాన్య క్రైస్తవుల్ని మోసం చేస్తూ, వారి జీవితాల్ని ఛిద్రం చేస్తూ, వారి రాబడిని లాక్కుంటూ ఇష్టారాజ్యంగా ఊరేగుతున్నటువంటి ఇలాంటి పోకడ కలిగినటువంటి పాస్టర్లందరినీ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అరే, నీకు సంబంధించినటువంటి ప్రచారం చేసుకో, నీ యొక్క బుక్లో ఉన్నటువంటి విషయాల్ని బయట చెప్పుకో, తప్పు లేదు. మా విషయాల్లో వక్రీకరణలు చేస్తూ మాలో మాకే గొడవలు పెడుతూ ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు? ఇంకెంతకాలం ఈ యొక్క విష సంస్కృతిని ముందుకు తీసుకువెళ్తారు? చాలదా ఇంకా? మిజోరాం, నాగాలాండ్, అస్సాం ఎన్నో రాష్ట్రాలు ఇప్పటికే మత మార్పిడులకు గురైపోయి అక్కడ హిందువులే లేకుండా అయిపోతున్నారు. కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఎన్నో రాష్ట్రాలు. అక్కడ ఏమవుతోంది? హిందుత్వం లేని చోట ఏమవుతోంది? వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు కదా, లేదా సెపరేట్ కంట్రీ కావాలని కోరుకుంటున్నారు. దేశాన్ని మొక్కలు చేయటమో లేదా వాళ్ళు కొట్టుకోవడము. ఎక్కడ హిందుత్వం ఉంటుందో, ఎక్కడ సనాతన ధర్మం ఉంటుందో, ఎక్కడ దాన్ని పాటించేటటువంటి వ్యక్తులు ఉంటారో అక్కడ మాత్రమే శాంతి పరిడవిల్లుతుంది. ఈరోజు భారతదేశం ప్రపంచానికి ఎందుకు మార్గనిర్దేశకం అవుతోంది? ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అంత గొప్ప ఖ్యాతిని ఖాతాలో వేసుకుంటోంది? దానికి గల కారణం ఏంటి? సర్వధర్మ సమభావన, వసుధైక కుటుంబకం. ఇది కదా సూత్రం. సర్వే జన సుఖినో భవంతు. దమ్ముంటే మీ ప్రార్థనల్లో హిందువులు బాగుండాలి, ముస్లింలు బాగుండాలి, జైనులు బాగుండాలి, యేసును నమ్మిన వాళ్ళు బాగుండాలి, నమ్మని వాళ్ళు బాగుండాలి, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ బాగుండాలి, పక్క చర్చోళ్ళు బాగుండాలని చెప్పండి దమ్ముంటే. లేదు, అలా చెప్పరు.
ఓన్లీ యేసు నమ్మిన వాళ్ళే బాగుండాలంటారు. మీది సంకుచితత్వమా? మీది ఒక సిక్ థాట్ ప్రాసెసా? సనాతన ధర్మము హిందువులదా? హిందుత్వానికి నిర్వచనం కావాలా నీకు? మీవి పరిమితి కలిగినవి. అపరిమితమైన వాటికి నిర్వచనాలు చేయటం మీ వలన, మీ బోటి వారి వలన సాధ్యం కాదు. నేర్చుకోవాలంటే మా దగ్గర శిష్యరికం చేయాలి మీరు. అంతకు మించినటువంటి ఉపాయం మరొకటి లేదు. ఓపెన్ డిబేట్కి కూడా మేము సిద్ధమే. అరేంజ్ చేస్తాం, అవసరమైతే ఎవరితో వాదన చేయాలని మీరు సిద్ధపడినా. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తే విని ఊరుకునే సమాజం అయితే నేడు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇతగాడు ఉన్నాడు, వాళ్ళ నాన్న పేరు చెప్పగలడు, వాళ్ళ తాత పేరు చెప్పగలడు, మహా అయితే ముత్తాత పేరు చెప్పగలడు. అంతకు ముందు ఉన్నటువంటి తమ యొక్క పూర్వపు జనరేషన్స్కి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పలేడు. అంత మాత్రాన ఈయనకి సంబంధించినటువంటి వంశవృక్షమే లేదు అనడం అవివేకం అవుతుంది కదా. 4-5 తరాలే ఈయన గుర్తులేవు. సనాతన ధర్మం విశ్వంతో పాటు ముడిపడి ఉన్నటువంటిది. అది నిత్య నూతనమైనది. ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటూ కాలానుగుణమైనటువంటి ధర్మములను కలిగి ఉన్నది. దాంట్లో పడితేనే తెలుస్తుంది దాంట్లో ఉన్న ఆనందం. దాని నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి విమర్శిస్తూ ఎంగిలి మెతుకులకు ఆశపడి బయటికి వెళ్ళిపోయినటువంటి సన్నాసులకి ఏం తెలుస్తుంది సనాతన ధర్మం విలువ? అలాగే సనాతన ధర్మం బయట ఇలాంటి సన్నాసులు, సనాతన ధర్మంలో కూడా కొంతమంది సన్నాసులు వెరసి మనల్ని విడదీయుటకు, పడవేయుటకు ఎప్పుడూ కూడా అలా గుంటనక్కల్లాగా చూస్తూ ఉన్నారు. దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. మనమంతా ఒక్కటే. మనకి ఎటువంటి వైషమ్యాలు ఉండకూడదు. అలాగే మనల్ని రెస్పెక్ట్ చేసే క్రైస్తవుడిని మనం రెస్పెక్ట్ చేయాలి. అలాగే మనల్ని రెస్పెక్ట్ చేసే ముస్లిం లేదా జైన, బౌద్ధ, సిక్కు ఎవరైనా సరే, ఏ మతస్థుడైనా సరే వారికి మనం రెస్పెక్ట్ చేయాలి. మనల్ని క్రిటిసైజ్ చేసేటటువంటి వ్యక్తి అవతలవాడు ఎంత పెద్ద తోపైనా సరే మనం కూడా దాన్ని నిలువరించాలి. అటువంటి వారిని నిరోధించాలి. చట్టపరంగానే ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ ఆయనకుంటే మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకుంటుంది కదా. ఎందుకు మనం వెనకడుగు వేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ? కనుక దయచేసి ఇటువంటి వారిని మీ శక్తి మేర నేను మళ్ళీ చెప్తున్నా, ఖండించండి. అంటే వారు చెప్తున్నటువంటి ఆ వాదనను ఇది అసత్యము అని సశాస్త్రీయంగా వివరించి చెప్పండి. నేను ఇప్పటికిప్పుడు నాకు ఈ వీడియో ఒకరు పంపిస్తే నేను చూసి ఇమీడియట్ రియాక్షన్, దీనికంటూ ప్రిపరేషన్ ఏం లేదు. గట్టిగా కూర్చొని ఒక రోజంతా డిఫరెంట్ బీజిఎమ్స్ గ్రాఫిక్స్ పెట్టి చేస్తే అది వేరే లెవెల్ ఉంటుంది, మనకు తెలుసు. కానీ అంత మనకి టైం లేదు, వేరే సబ్జెక్ట్స్ కూడా చెప్పాల్సి ఉంటుంది. నా పాయింట్ ఒకటే, దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన ఆ పార్ట్స్ ఏవంటే ఉంటే కట్ చేసి మీ సోషల్ మీడియా ఖాతాల్లో స్ప్రెడ్ చేయండి. తద్వారా ఇటువంటి వాళ్ళని మనం అడ్డుకట్ట వేయొచ్చు. అప్డేట్స్ కోసం భారతవర్ష ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. జై హింద్, జై భారత్.